अस्सलाम वालेकुम, मेरा नाम नवाज़ है। मैं जहांगीर पीरन की दरगाह के पास रहता हूँ। मैं जहांगीर पीरन की दरगाह के पास क्या है, सब कॉन्ट्रैक्टर हूँ। बिग टीवी का रिपोर्टर फयाज बोल के है, उन्हें क्या है हमारे ऊपर आके दादागिरी कर रहा, मार रहा और ब्लैकमेलिंग कर रहा। उन्हें क्या है हमारे पास 5-6 लाख रुपए का डिमांड करा था उन्हें। हम लोग क्या करें, उसको पैसे नहीं। किस चीज के लिए उन्हें क्या है हम लोग टेंडर चला रहे ना, तुम्हारे वीडियोस वो नहीं डाल, तुम्हें बाहर बोल के डिमांड 6 लाख रुपए का डिमांड करा। अगर तुमने पैसे दिए तो हम तुम्हारे नजीक नहीं आते बोल के बोला। हम लोग क्या करें, उसको पैसे देने के लिए इनकार कर दिए। तो उन्हें क्या करा, 5-10-15 जनों को लाके हमारे ऊपर अटैक करा। अब तक कितने बार दिए पैसे? अब तक उसको 6-7 बार दिए हम लोग पैसे। उसको कितने दिए? उसको 30,000, 40,000, 50,000 रुपए दिए उसको। आप क्यों नहीं दिए? अब क्या है, हमारे पास पैसे नहीं निकल रहे। हमारे को पहले कॉन्ट्रैक्ट पूरा लास्ट में चल रहा, अब उनको पैसे दिए तो हमारे पास क्या निकलता। हम लोग क्या गरीब आदमी है। हम लोग में वजह क्या है पैसे देने? वजह ब्लैकमेलिंग कर रहा था, 5 लाख रुपए दो बोल के। कितने लोगों से ऐसा पूछ रहे हैं? वो हमारे पास जितने कॉन्ट्रैक्टर है ना, अंदर पूरा से डिमांड कर रहा, जो अब 10-15 जनों से डिमांड कर रहा। अटैक कितने लोगों के अब 5-6 जनों के ऊपर अटैक करा हमारे ऊपर। 15 जने आके करे अटैक। इसका प्रूफ है आप लोगों के? ऑलरेडी इसका सीसी फुटेज कोतुर पीएस में है। पुलिस वाले ऑलरेडी डीवीआर वो पूरा लेके गए दरगाह के पास से आके। इससे पहले जब से आपके पास पैसे लिए गए तो आप लोग जाके कंप्लेंट नहीं करे? बीएसएफ में पैसे पूछ रहे बोल के? नहीं, अब वो हम लोग नहीं करे कंप्लेंट, क्यों, गाँव का आदमी है बोल के नहीं करे। నా పేరు సయ్యద్ మహమూద్. నేను జహాంగీర్పేట దర్గాలో ఉంటా. దర్గా కాంట్రాక్ట్ 2 కోట్లకు సబ్ కాంట్రాక్టర్ తీసుకున్న కాంట్రాక్ట్ ఉంది ఇది. ఈరోజు మధ్యాహ్నము శుక్రవారం నమాజ్ అయిన తర్వాత వచ్చి షౌకాత్ ఎవరు ఫయాజ్ వచ్చి గొడవ ఇంకో వాళ్ళ మనసులో తోలుకొచ్చి గొడవ పెట్టిన దర్గాల. మళ్ళీ ఆ గొడవ అయినాక ఎక్కడిదక్కడ చేసేసినాం. మళ్ళీ సాయంత్రము మగరిబ్ నమాజ్ అయినాక మళ్ళీ 15 నుంచి 16 మంది ఉన్నారు. అందులో గొడవ తీసి కర్రల నుంచి మనము రాళ్ల నుంచి దాడులు చేసినాడు. బొమ్మల షాప్లలో జొరి కొట్టుకోమి స్టార్ట్ చేసినాడు ఫయాజ్. షౌకత్ పైల్వాన్కి వేరే వాళ్ళ నుంచి అంతకుముందు మర్డర్ కేసులలో ఉన్నాడు ఆయన. ఈ గొడవ ఎందుకంటే ఆయన మనము పైసల గురించి అవుతున్నది గొడవ. అంతకుముందు నెలకు 10,000, 15,000, 20,000 అట్లా తీసుకుంటూ వస్తున్నారు దర్గా కాంట్రాక్ట్. ఎందుకంటే ఆడ కాంట్రాక్టు రిపోర్టర్ ఉన్నా, నేను రిపోర్టర్ ఉన్నా, నా భాగం ఇవ్వాలంటే. అంతకుముందు అంటే 6 నెలలు అయింది. 6 నెలల నుంచి 15,000, 16,000, నెలకు 10,000, 15,000, 20,000 తీసుకుంటూ వచ్చినారు. ఏ ఛానల్ రిపోర్టర్ అంటున్నారు? బిగ్ టీవీ ఛానల్ రిపోర్టర్ ఉన్నారు. నేను కొత్తూరు పోలీస్ స్టేషన్ ఏం చేయను. ఫయాజ్ ఒక్కటే ఉన్నాడు. షౌకత్ పైల్వాన్ ఆయన జరా రౌడీ షీటర్ ఉన్నాడు. ఆయన నంపల్లిలో మటర్లు చేసినాడు. దొంగల నుంచి కలెక్షన్ ఉంది, అది బెదిరిస్తున్నాడు. నేను చెప్పిన ఇట్లా నేను పోలీస్ స్టేషన్ కొత్తూరుపాలెం నువ్వు ఎక్కడ పోతావు, నువ్వు ఏం పీకగలవు అని ఇట్లా బెదిరిస్తున్నాడు ఆయన. కొండలరెడ్డి మనిషి ఉన్నాడు, ఎవరు స్పీకర్ నాది అని చెప్తున్నాడు ఆయన. లోకల్ కాదు, ముఖ్యమంత్రి ఆయన తమ్ముడు ఉన్నాడు. మీరు ఏం పీక్తారా, మీరు కొత్తూరు పోలీస్ నా చేతిలో ఉంది, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఏంటా అని చెప్తున్నాడు. అయితే అంతకుముందు 6 నెలల వరకు పైసలు తీసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు ఏమంటున్నా, దేని గురించి అంటే కాంట్రాక్ట్ తీసుకున్నారు కదా, గల్లాల పైసలు ఇవ్వడానికి మీకు రైట్స్ ఉన్నాయా, మీకు ఏముంది, అన్ని ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి, ఎందుకు 2 కోట్లు బ్లాక్మెయిల్, నీకు 8 సైన్లో పెడతా, నేను ఎవరు ఏం చేయరు, అది ఇది అని బెదిరిస్తున్నాడు. 6 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు 6 లక్షలు లేదు. ఇప్పుడు వర్షాలు లేవు, పంటలు లేవు, పైసలు డబ్బులు వస్తలేవు, ఏం లేదు, అంత లాస్ట్లో నడుచుతుంది. ఎందుకు ఇబ్బంది పెట్టుకున్నా అంటే మళ్ళా సాయంత్రము మగరీబ్ నమాజ్ అయినాక మళ్ళీ గొడవ స్టార్ట్ అయిపోయింది. బొమ్మల షాపులు ఉన్నాయి. బొమ్మల షాపులు తీసుకుని కర్రలు తీసుకొని కొట్టుకొని స్టార్ట్ చేయించేసినాడు ఆయన. అలా మనసులోకి తోలుకొని వచ్చి ఏదో 15 నుంచి 16 మంది ఉంటారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాము. మాకు కొత్తూరు పోలీస్ స్టేషన్ తలుగుతుంది. మనం సిఐ గారికి కూడా చెప్తే సిఐ గారు కూడా ఏం చెప్పినంటే, సరే ఇప్పుడైతే మీరు హాస్పిటల్ పోండి, దాని మీద ఏం తెలుతో నేను చేస్తా సార్. ఇప్పుడు పెద్ద గ్రామం ఉంది మాది, 4,000 జనాభా ఎక్కువ ఉంది. కొత్తూరు మండలం మా ఎన్మున్నారో గ్రామం, షాద్నగర్ తాలూకాలో పెద్ద గ్రామము. మా ముస్లిం ఓట్లు 1000 కన్నా పెద్దగా ఉంటాయి. హల్లల్లో ఏమైనా గొడవలు చేస్తాయి, ఊరంతా బ్లేమ్ అయిపోతుంది సార్. మీకు బాధ్యత చెప్తున్నాం సార్ అంటే, సార్ ఏం చెప్తున్నా అంటే అంతే